అందరికీ నమస్కారం. ఈరోజు పీలేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి పీపుల్ ట్రీ పాఠశాలను అయితే తల్లిదండ్రుల యొక్క ఫిర్యాదుతో ఎన్ఎస్సీ విద్యార్థి సంఘ నాయకులతో మేమైతే ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మేము ఇక్కడికి వచ్చిన సమయంలో దాదాపు తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు బుక్స్ పేరుతో వసూలు చేయడం చూడడం జరిగింది. తక్షణం స్థానిక ఎంఈఓ గారికి అదేవిధంగా అన్నమయ్య జిల్లా డిఓ గారికి సమాచారం అందించడం జరిగింది. వాళ్ళైతే స్థానిక మండల ఆఫీస్ నుంచి మండల ఎంఈఓ కేంద్రం నుంచి అధికారులు అయితే ఇక్కడ పంపించి ఆ యొక్క బుక్స్ కూడా లాక్ చేయడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ఎస్సీ విద్యార్థి సంఘం తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు దాదాపు 5,000 నుంచి 30,000 వరకు ఈ బుక్స్ పేరుతో మరియు స్టేషనరీ పేరుతో విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి దోచడం జరుగుతుంది. ఈ రోజున వీళ్ళు బుక్లు ముద్రించినా కూడా అంత అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడైనా ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలే వాడాలనే నిబంధన అయితే ఉంది. ఈ నిబంధన తుంగలో దొరికి ఈరోజు ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి వ్యవహరించడం జరుగుతుంది. దీనిపైన తక్షణం అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ బుక్స్ అన్ని కూడా సీజ్ చేయాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలని కూడా ఉన్నత స్థాయి విద్యాశాఖ అధికారులందరూ కూడా పర్యవేక్షించి వాటిపైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్సీగా మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది.